ఇన్సెప్షన్ మూవీలో ఒక కారిడార్ సీన్ ఉంటుంది. అది గ్రావిటీ లూజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఆ సీన్లో ఉన్న వాళ్ళందరూ అన్ని వాల్స్ మీదకి వెళ్తారు, ఫైట్ చేస్తారు. అయితే అది CGI కాదు. మొత్తం హాల్ని ఒక సెట్లా డిజైన్ చేసి దాన్ని రొటేట్ చేశారు. ఒక పెద్ద స్టీల్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసి స్లో స్పీడ్లో స్పిన్ చేశారు. యాక్టర్ జోసెఫ్ గార్డన్ లెవిట్ లిటరల్లీ హవర్స్ పాటు వాల్స్ మీద ఫైట్ చేశాడు. కెమెరా క్రూ కూడా ఆ స్ట్రక్చర్కి టై అయి షూట్ చేశారు. క్రిస్టఫర్ నోలన్ మోస్ట్లీ CGIని అవాయిడ్ చేస్తాడు అండ్ ఇందులో కూడా అదే పాటించాడు. ఎందుకంటే బాడీ ఫిజిక్స్ రియల్గా బిహేవ్ అవ్వకపోతే ఆడియన్స్ సబ్ కాన్షియస్గా ఇది CGI అనే ఫీల్ అయ్యి ఆ సీన్స్ని రిజెక్ట్ చేస్తారని అతను అనుకున్నాడు. ఇలాంటి ఇంకా కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్స్ని ఎలా షూట్ చేశారో అండ్ వాటి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీస్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. 28 days later. ఈ సినిమాలో ఫస్ట్ షాట్ లో హీరో జిమ్ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి లండన్ స్ట్రీట్స్ లో నడుస్తాడు. వరల్డ్ అంతా వానిష్ అయింది అని ఆ సీన్ తోనే అర్థమవుతుంది. నార్మల్గా లండన్ అంటే ట్రాఫిక్, పోలీస్, నాయిస్ ఉంటుంది. కానీ ఆ సీన్స్లో అలా ఏమీ ఉండదు. వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్, పికాడిల్లీ సర్కస్ లాంటి బిజియెస్ట్ ప్లేసెస్ పూర్తిగా ఎంటీగా కనిపిస్తాయి. ఈ సీన్ చూసినప్పుడు అసలు అంత బిజియెస్ట్ ప్లేస్ ని ఎలా ఎంటీ చేశారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ అసలు రియాలిటీ ఏంటంటే లండన్ సిటీని ఎంటీ చేయలేదు. డైరెక్టర్ డానీ బాయిల్ కి సిటీని షట్ డౌన్ చేయడానికి బడ్జెట్ లేదు. అందుకే వాళ్ళు చాలా స్మార్ట్ ట్రిక్ వాడారు. ప్రతి సండే ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్య పోలీస్ హెల్ప్ తో రోడ్స్ ని 5 to 10 minutes మాత్రమే బ్లాక్ చేసేవారు. యాక్టర్స్ ముందే రిహార్సల్స్ చేసి కెమెరా రెడీగా పెట్టుకుని సిగ్నల్ ఇచ్చినప్పుడు షూట్ చేసేవారు. ఒక కార్ లేదా పీపుల్ ఫ్రేమ్ లోకి వస్తే షాట్ అంతా వేస్ట్. అందుకే మల్టిపుల్ డిజిటల్ కెమెరాస్ ఒకేసారి షూట్ చేసి చాలా ఫాస్ట్ గా క్యాప్చర్ చేశారు. CGI ఆల్మోస్ట్ లేదు. నిజమైన ఎంటీ స్ట్రీట్స్ కాబట్టి ఈ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకో మూవీ ఐ యామ్ లెజెండ్ సేమ్ ఇలాంటి జాంబీ కాన్సెప్ట్ తోనే ఉంటుంది. ఈ సినిమాలో విల్ స్మిత్ ఒక్కడే న్యూయార్క్ స్ట్రీట్స్ లో కార్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తాడు. టైమ్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జ్ లాంటి క్రౌడెడ్ ప్లేసెస్ పూర్తిగా ఎడర్ గా కనిపిస్తాయి. చాలా మంది ఆడియన్స్ కి ఇంత పెద్ద సిటీ ఎంటీ ఎలా అయింది అని షాకింగ్ గా అనిపించింది. కానీ రియాలిటీలో న్యూయార్క్ ని షట్ డౌన్ చేయడం ఇంపాసిబుల్. అందుకే ఫిల్మ్ మేకర్స్ ఎర్లీ మార్నింగ్ షూట్ చేశారు. ఇందులో కొంతవరకు గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు, కానీ బేస్ ఫుటేజ్ మాత్రం రియల్. బ్యాక్గ్రౌండ్ లో వెహికల్స్ CGI తో ఎరెస్ట్ చేశారు. అలాగే విల్ స్మిత్ పెద్ద సిటీలో ఎలోన్ గా కనిపించడానికి కెమెరా ఫ్రేమింగ్ ఇంటెన్షనల్ గానే వైడ్ షాట్స్ వాడారు. ద డార్క్ నైట్. డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ మూవీ అంటేనే CGI లేకుండా రియల్ షాట్స్ ఉంటాయని అనుకోవాలి. డార్క్ నైట్ లో గౌతమ్ స్ట్రీట్ ట్రక్ ఫ్లిప్ షాట్ ఉంటుంది. గౌతమ్ సిటీ స్ట్రీట్ లో జోకర్ కాన్వాయ్ మీద అటాక్ జరుగుతుంది. సడన్ గా ఒక 18 wheel ట్రక్ వర్టికల్ గా ఫ్లిప్ అవుతుంది. స్క్రీన్ మీద చూస్తే CGI స్టంట్ లాగే అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది 100% రియల్ స్టంట్. చికాగో స్ట్రీట్ మధ్యలో రియల్ ట్రక్ కింద ఎయిర్ పిస్టన్ ని ఇన్స్టాల్ చేశారు. ఆ ఎయిర్ పిస్టన్ యొక్క ఫోర్స్ పవర్ వల్ల ట్రక్ స్ట్రైట్ వర్టికల్ గా ఫ్లిప్ అయింది. ఆ షాట్ ని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు. సో సింగిల్ టేక్ లో అయిపోవాలి, రీసెట్ ఇంపాసిబుల్. ఈ షాట్ లో CGI ని కేవలం బ్యాక్గ్రౌండ్ వెహికల్స్ క్లీనప్ కోసమే యూజ్ చేశారు. ఆ సీన్ రియల్ కాబట్టి మన బ్రెయిన్ ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసింది. అండ్ అదే మూవీలో హాస్పిటల్ ఎక్స్ప్లోజన్ సీన్ కూడా ఉంటుంది. జోకర్ నర్స్ డ్రెస్ లో హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు, బటన్ ప్రెస్ చేస్తాడు. అయితే ఎక్స్ప్లోజన్ డిలే అవుతుంది. జోకర్ కన్ఫ్యూజ్డ్ గా రియాక్ట్ అవుతాడు. ఆడియన్స్ కి క్యారెక్టరే కావాలని అలా బిహేవ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. నిజానికి ఆ బాంబ్ డిలే అయింది. ఎక్స్ప్లోజివ్స్ ప్రతి ఫ్లోర్ లో సీక్వెన్స్ లో సెట్ చేశారు. ఎక్స్ప్లోషన్ టైమింగ్ గ్లిచ్ వల్ల బ్లాస్ట్ డిలే అయింది. అయితే అప్పటికి నోలన్ కట్ అని చెప్పలేదు. కెమెరా రోల్ అవుతూనే ఉంది. హీత్ లెడ్జర్ రియాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఆ అన్ప్రెడిక్టబుల్ ఎక్స్ప్రెషన్ షాట్ కి మంచి లైఫ్ ని ఇచ్చింది. రియల్ బ్లాస్ట్ లైట్ జోకర్ ఫేస్ మీద ఫాల్ అవడం వల్ల డేంజర్ న్యాచురల్ గా కనిపిస్తుంది. నిజానికి ఇది రియల్ అబాండెంట్ హాస్పిటల్ బిల్డింగ్. అండ్ ఈ సీన్ లో కూడా CGI ఫైర్ కూడా లేదు. అండ్ హాంకాంగ్ స్కై హుక్ ఎక్స్ట్రాక్షన్ అనే ఇంకో సీన్ ఉంటుంది. బ్యాట్మ్యాన్ హాంకాంగ్ స్కై స్క్రేపర్ నుంచి జంప్ చేసి స్కై హుక్ డివైస్ ద్వారా మిడ్ ఎయిర్ పికప్ అవుతాడు. ఇది చూడటానికి CGI లాగా అనిపిస్తుంది, కానీ బేస్ స్టంట్ అయితే రియల్. యాక్టర్ బాడీ డబుల్ రియల్ బిల్డింగ్ ఎడ్జ్ నుంచి జంప్ చేశాడు, కానీ సేఫ్టీ వైర్స్ ఉన్నాయనుకోండి. కెమెరా హెలికాప్టర్ కి ఫిక్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లోని హాంకాంగ్ అంతా రియల్. అండ్ ఇందులో CGI కేవలం వైర్స్ ని అరెస్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్. ఈ ఓపెనింగ్ సీన్ చూసిన చాలా మందికి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సోల్జర్స్ బోట్ నుంచి దిగుతారు, బుల్లెట్స్, ఎక్స్ప్లోజన్స్, బ్లడ్ అంతా గందరగోళంగా ఉంటుంది. అయితే డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ యాక్టర్స్ కి ముందే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇందులో VFX లేదు. రియల్ ఎక్స్ప్లోజివ్స్ ని యూజ్ చేసి యాక్టర్స్ కి చాలా దగ్గరగా డెటోనేట్ అయ్యేలా చేశారు. కెమెరా ఆపరేటర్స్ కూడా సోల్జర్స్ లాగా వాటర్ లో రన్ చేస్తూ షూట్ చేశారు. షట్టర్ స్పీడ్ ఇంటెన్షనల్ గా సెట్ చేసి విజువల్స్ షేకీగా కనిపించేలా చేశారు. అండ్ యాక్టర్స్ కి ఎగ్జాక్ట్ బ్లాస్ట్ టైమింగ్ చెప్పలేదు. ఎప్పుడైతే ఎక్స్ప్లోషన్ జరుగుతుందో చాలా మంది యాక్టర్స్ జెన్యూన్ గా ఫియర్ ఎక్స్పీరియన్స్ చేశారు. అందుకే ఈ సీన్ యాక్టింగ్ కాదు, రియల్ పానిక్ కెమెరాలో క్యాప్చర్ అయిన ఫీలింగ్ లా ఉంటుంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. ఈ సినిమా చూస్తే ఫస్ట్ థాట్ ఇదే, ఇది మొత్తం కంప్లీట్ గా CGI ఫెస్టివల్ కదా అని. కానీ నిజం పూర్తిగా ఆపోజిట్. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో కనిపించే యాక్షన్ షాట్స్ లో దాదాపు అన్ని రియల్ స్టంట్స్. అది CGI కాదు అండ్ కెమెరా ట్రిక్ అస్సలే కాదు. యాక్టర్స్ నిజంగా ప్రాణాలు పనంగా పెట్టి చేసిన పనులు ఇవన్నీ. ఈ సినిమాలో ఐకానిక్ షాట్స్ అంటే వెహికల్స్ ఫుల్ స్పీడ్ లో డెజర్ట్ లో రేస్ అవుతూ ఉంటాయి. లాంగ్ పోల్స్ మీద హ్యూమన్స్ ఉంటారు. ఇవే పోల్ క్యాట్ స్టంట్స్ అంటారు. స్క్రీన్ మీద కొంచెం కార్టూనిష్ గా కనిపించిన రియాలిటీలో మాత్రం అక్కడ రియల్ స్టంట్ పర్ఫార్మెన్సే ఉన్నారు. అండ్ అవన్నీ రియల్ వెహికల్సే అండ్ హై స్పీడ్ లోనే వెళ్తుంటాయి. పోల్స్ ఫ్లెక్సిబుల్ స్టీల్ తో తయారు చేశారు. వెహికల్స్ చాసిస్ కి ఫిక్స్ చేశారు.
కెమెరా వెహికల్స్ మీద మౌంట్ చేసి షూట్ చేశారు. క్రాష్ సీన్స్, ఫ్లిప్ సీన్స్, కార్స్ కొలిజన్ సీన్స్ రియల్ గానే చేశారు. ఆ మొత్తం మోషన్ రియల్ కాబట్టి ఆ మూవీ ఒక స్పెషల్ ఫీల్ ఇస్తుంది. డెజర్ట్ లొకేషన్ అంతా ఫ్లాట్ గా ఎంటీ ల్యాండ్స్కేప్ లా ఉండేలా ప్లాన్ చేశారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉంటే స్పీడ్ ఇల్యూజన్ పెరుగుతుంది. అండ్ CGI కేవలం సేఫ్టీ వైర్స్ ని ఎరెస్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగించారు. ఎక్స్ప్లోజన్స్ కూడా ఏవో డమ్మీవి ఉండేవి కాకుండా పెట్రోల్ తో మండేవి, బ్లాస్ట్ మెటీరియల్స్, ఇలా రియల్ ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేశారు. ఇలాంటి స్టంట్ సీన్స్ చేయాలంటే ప్రెసిషన్ చాలా ఇంపార్టెంట్. టైమింగ్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అన్నీ సరిగ్గా ఉండాలి. అపోకాలిప్టో ఇది సినిమా కాదు, ఎవరో నిజంగా ప్రాణాల కోసం పరిగెత్తినట్టే ఉంటుంది. ఈ సినిమా మొత్తం రియల్ గా హ్యూమన్ బాడీ లిమిట్స్ మీద షూట్ చేశారు. ఈ సినిమాలో మోస్ట్ అన్బిలీవబుల్ షాట్స్ జంగిల్ చేస్ సీన్స్. హీరో బురదలో, ముళ్ళ కంపల్లో, వర్షంలో నాన్ స్టాప్ గా పరిగెడుతూనే ఉంటాడు. కెమెరా కూడా అతనితో పాటు మూవ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లేదు, మొత్తం దట్టమైన ఫారెస్ట్ లొకేషన్స్ లో షూట్ చేశారు. కెమెరా ఆపరేటర్స్ హ్యాండ్ హెల్డ్ రిగ్స్ తో యాక్టర్స్ తో పాటు పరిగెత్తారు. అందుకే కెమెరా షేక్ ఆర్టిఫిషియల్ కాదు. వాటర్ ఫాల్ అండ్ రివర్ షాట్స్ కూడా అన్బిలీవబుల్ అని చెప్పాలి. హీరో వాటర్ ఫాల్ నుంచి జంప్ చేస్తాడు, రివర్ లో ఎస్కేప్ అవుతాడు. అది చూస్తే CGI జంప్ అనిపిస్తుంది, కానీ రివర్ లొకేషన్స్ లో నిజంగానే షూట్ చేశారు. సేఫ్టీ మెజర్స్ కొన్ని యూజ్ చేసినా కూడా వాటర్ ఫోర్స్ మాత్రం రియల్. మెయిన్ గా ఈ సినిమాలో లయన్స్, టైగర్స్, లెపర్డ్స్ తో సీన్స్ ఉంటాయి. ఆడియన్స్ కి ట్రైన్డ్ యానిమల్స్ అని అనిపిస్తుంది, కానీ షాకింగ్ ట్రూత్ ఏంటంటే అవన్నీ ట్రైన్డ్ కాదు. ఒక జాగ్వర్ వెంటాడే సీన్ ఉంటుంది, అది ట్రైన్ జాగ్వర్, అది CGI కాదు. ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ తో ప్రాక్టీస్ చేయించి ఆ జాగ్వర్ చేసింగ్ సీన్ ని షూట్ చేశారు. అండ్ అందులో జాగ్వర్ ప్లాన్ చేసిన దానికన్నా యాక్టర్ కి చాలా క్లోజ్ గా మూవ్ అయింది, కానీ డేంజర్ ఏం జరగలేదు. వైల్డ్ యానిమల్ వెంట పడుతుంటే ఎవరైనా అలానే పరిగెడుతారు కాబట్టి ఆ సీన్ చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అయితే ఈ జాగ్వర్ కాకుండా 150కి పైగా వైల్డ్ యానిమల్స్ మధ్యలో షూట్ జరిగింది ఈ సినిమా. షూటింగ్ టైంలో 70కి పైగా రియల్ అటాక్స్ కూడా జరిగాయి. యాక్ట్రెస్ మెలనీ గ్రిఫిత్ ఫేస్ పై యానిమల్ అటాక్ చేయడంతో తన ఫేస్ ఆల్మోస్ట్ చీలిపోయింది. కెమెరామెన్ స్కాల్ప్ కి గాయం కూడా అయింది. డైరెక్టర్ కూడా చాలా ఫ్రాక్చర్స్ తో హాస్పిటల్ చేరాడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే మూవీని కవర్ చేయడానికి రిఫ్యూజ్ చేశాయి, కానీ తర్వాత ఈ మూవీకి లెజెండరీ స్టేటస్ వచ్చింది. బర్డ్ బాక్స్ ఇది ఒక బ్లైండ్ ఫోల్డ్ సర్వైవల్ మూవీ. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అందరూ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని సర్వైవ్ అవుతూ ఉంటారు. స్క్రీన్ మీద చూస్తే ఇది సింపుల్ ఐడియాలనే అనిపిస్తుంది, కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా చూడలేకపోతే ఎలా మూవ్ అవుతారు? అండ్ ఒకవేళ ఫేక్ బ్లైండ్ ఫోల్డ్స్ ని పెడితే ఈజీగా ఆడియన్స్ ఐడెంటిఫై చేస్తారు. అందుకే యాక్టర్స్ కి పూర్తిగా నిజమైన బ్లైండ్ ఫోల్డ్స్ యూజ్ చేశారు అండ్ ఫేక్ వి పెట్టలేదు. కొంచెం మాత్రమే కనిపించేలా టైట్ బ్లైండ్ ఫోల్డ్స్ వేశారు, అంటే వాళ్ళు సెట్ ని క్లియర్ గా చూడలేరు. షేప్స్ కూడా బ్లర్. మూమెంట్ ముందే ప్రాక్టీస్ చేసినా మూమెంట్ టు మూమెంట్ చేసే యాక్షన్ యాక్టర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఈ మూవీలో యాక్టర్స్ హెడ్ మూమెంట్ కానీ ఫియర్ కానీ అన్ని న్యాచురల్ గా కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు నిజంగానే 90% బ్లైండ్ విజన్ తోనే ఉన్నారు. ఈ మూవీలో రివర్ సర్వైవల్ సీక్వెన్స్ ఇంకా డేంజరస్. బోట్ సీన్ ని యాక్చువల్ రివర్ లోనే షూట్ చేశారు, అది గ్రీన్ స్క్రీన్ కాదు. యాక్టర్స్ కి వాటర్ డెప్త్ అండ్ ఆ రివర్ స్పీడ్ ని ముందే ఎక్స్ప్లెయిన్ చేసినా షూట్ చేసే టైంలో ఫ్లో ని గుర్తించలేరు. కెమెరాని బోట్ కి మౌంట్ చేసి చాలా లాంగ్ షాట్స్ షూట్ చేశారు. వాళ్ళు చేసిన ప్రాక్టీస్ అండ్ క్రూ సిగ్నల్స్ తోనే బ్లైండ్ గా ఆ బోట్ ని నడిపారు. కొంచెం తేడా జరిగినా ఆ రివర్లో కొట్టుకుపోవాల్సిందే. ఫిట్స్ కరాల్డో ఈ సినిమాలో కనిపించే అత్యంత అన్బిలీవబుల్ షాట్ ఏంటంటే, స్టోరీ ప్రకారం ఒక భారీ షిప్ ని అడవి మధ్యలో ఒక కొండ మీద నుంచి రివర్ లోకి లాగడం. స్క్రీన్ మీద చూస్తే అవి మినియేచర్స్ లేదా CGI లాగా అనిపిస్తుంది, కానీ నిజం ఏంటంటే ఈ షాట్ పూర్తిగా రియల్. ఎలాంటి మినియేచర్ మోడల్స్ కాదు, ఎలాంటి విజువల్ ట్రిక్స్ కూడా కాదు. నిజమైన షిప్ ని ఒక మౌంటైన్ పై హ్యూమన్ ఫోర్స్ తో లాగారు. నార్మల్ డైరెక్టర్ మినియేచర్ లేదా CGI యూజ్ చేస్తాడు, కానీ డైరెక్టర్ వర్నర్ హెర్జాగ్ కి ఈ సీన్ న్యాచురల్ గా ఉండాలి అని ఈ సీన్ ని రియల్ షిప్ తో షూట్ చేశారు. 320 టన్నుల రియల్ షిప్ ని తీసుకొని అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న ఒక హిల్ మీదకి లాగించారు. అండ్ దీని కోసం క్రేన్స్ ని కూడా యూజ్ చేయలేదు. కొన్ని కేబుల్స్, వుడెన్ రోలర్స్ తో ఆ అడవిలోని లోకల్ ట్రైబ్స్ సహాయంతో షిప్ ని కొండపైకి లాగారు. అయితే 1 ఇంచు తప్పైనా షిప్ స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పని వల్ల లోకల్ ట్రైబ్స్ మరియు సినిమా క్రూ మెంబర్స్ చాలా ఇంజూర్ అయ్యారు. ఇందులో మెయిన్ యాక్టర్ అయిన క్లాస్ కిన్స్కీ విపరీతమైన కోపంతో అరవడం, క్రూ మెంబర్స్ ని కొట్టడం, ట్రైబ్ పీపుల్ పై గొడవకి వెళ్లడం ఇలాంటివన్నీ జరిగాయి. దాంతో లోకల్ ట్రైబ్ లీడర్ డైరెక్టర్ కి ఇలా చెప్పాడు, మీరు ఒప్పుకుంటే మేము ఈ యాక్టర్ ని చంపేస్తామని. కానీ అలా ఏం జరగలేదు. మిషన్ ఇంపాసిబుల్ ఫాల్అవుట్ స్పెషల్ ఏంటంటే ఇందులో అన్బిలీవబుల్ షాట్స్ అన్ని ఎక్కువగా రియల్ గా షూట్ చేసినవే. ఎస్పెషల్లీ హాలో జంప్, హై ఆల్టిట్యూడ్ అండ్ లో ఓపెనింగ్ షాట్. ప్యారిస్ స్కైలో టామ్ క్రూజ్ జంప్ చేసే సీన్ అసలు ఇన్సేన్ అని చెప్పాలి. 25,000 ఫీట్ హైట్ నుంచి క్లౌడ్స్ మధ్యలో టామ్ క్రూజ్ నిజంగానే హాలో జంప్ చేశాడు. ప్రాబ్లం ఏంటంటే ఈ షాట్ కి రోజుకి ఒక్క టేక్ మాత్రమే, ఎందుకంటే సన్సెట్ లైట్ ఎగ్జాక్ట్ యాంగిల్లో ఉండాలి. లైట్ గానీ క్లౌడ్స్ గానీ సపోర్ట్ చేయకపోతే షాట్ వేస్ట్ అయిపోయినట్టే. టామ్ క్రూజ్ ఆక్సిజన్ మాస్క్ వేసుకొని కెమెరా ఆపరేటర్ తో పాటు జంప్ చేశాడు. కెమెరా ఆపరేటర్ కూడా ట్రైన్డ్ స్కై డైవర్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు సింక్రనైజ్డ్ గా కిందకు వెళ్ళాలి. కెమెరామెన్ యాక్టర్ ఫేస్ ని, బ్యాక్గ్రౌండ్ సీన్ ని అన్ని పర్ఫెక్ట్ గా షూట్ చేయాలి. అందుకే ఇది హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ అని అంటారు. ఇదే మూవీలో హెలికాప్టర్ చేసి
చేసింగ్ సీన్ కూడా ఉంటుంది. అది కూడా CGI కాదు. నిజానికి టామ్ క్రూజ్ హెలికాప్టర్ పైలట్ కూడా కాదు. అతనికి హెలికాప్టర్ నడపడం కూడా తెలియదు. కానీ దానికోసమే స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకొని మరీ చేశాడు. హెలికాప్టర్ కాక్పిట్ లో IMAX కెమెరాస్ ఫిట్ చేశారు. ఆ సీన్ లో హైట్, సన్లైట్, వచ్చే గాలి యొక్క ఫోర్స్ అన్ని రియల్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగినా అది ప్రాణాలు తీసేస్తుంది. ఇందులో CGI కావాల్సిన చోట ఆ వ్యాలీ డెప్త్ ఎక్స్టెండ్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. అండ్ లండన్ రూఫ్ టాప్స్ మధ్యలో జంప్ సీన్ లో టామ్ క్రూజ్ బిల్డింగ్ ఎడ్జ్ కి గట్టిగా హిట్ అవుతాడు. అది నిజంగా జరిగిన యాక్సిడెంట్. దానివల్ల తన యాంకిల్ విరిగింది. కానీ ఆ షాట్ కంప్లీట్ అవ్వలేదని నొప్పితోనే నడుస్తూ ఆ షాట్ ని కంటిన్యూ చేశాడు. సినిమాపై టామ్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. లా లా ల్యాండ్ ఫ్రీవే డాన్స్ ఓపెనింగ్. ఈ సినిమా ఓపెనింగ్ లో ట్రాఫిక్ జామ్ మధ్యలో వందల మంది కార్స్ మీద నుంచి దిగిపోయి డాన్స్ చేస్తారు అని చూస్తాం. దీన్ని అనదర్ డే ఆఫ్ సన్ సాంగ్ అంటారు. అయితే అందరికీ ఫస్ట్ థాట్ ఇది అసలు ఎలా పాసిబుల్ అయింది అని. ఇందులో రియల్ రోడ్, రియల్ కార్స్, రియల్ డాన్సర్స్ ఉంటారు. కెమెరా కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటుంది. దీని ఎక్స్ట్రీమ్ ప్లానింగ్ ప్లస్ కొరియోగ్రఫీ ప్లస్ కెమెరా ఇంజనీరింగ్ రిజల్ట్ అని చెప్పాలి. ఈ సీన్ ని లాస్ ఏంజల్స్ లో ఉన్న యాక్చువల్ ఫ్రీవే రోడ్ మీద షూట్ చేశారు. ఫ్రీవేని పూర్తిగా డేస్ పాటు బ్లాక్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి సిటీ అథారిటీస్ పర్మిషన్ ఇచ్చిన కొన్ని హవర్స్ లోనే షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే ఫిలిం మేకర్స్ ముందే ప్రతి కార్ ఎక్కడ ఉండాలి, ప్రతి డాన్సర్ ఏ సెకండ్ కి కార్ మీద ఎక్కాలి, కెమెరా ఎప్పుడు మూవ్ అవ్వాలి అని ప్రతి దాన్ని మిల్లీమీటర్ పొజిషన్ తో ప్లాన్ చేశారు. అండ్ అలాగే కార్స్ కలర్స్ అన్నిటిని కూడా ముందుగానే డిసైడ్ చేశారు. ప్రతి కార్ కి పొజిషన్ మార్క్స్ కూడా పెట్టారు. అలాగే డాన్సర్స్ కి రోడ్ మీద కెమెరాకి కనిపించని ఇన్విజిబుల్ మార్కింగ్స్ కూడా పెట్టారు. ఇదంతా సింగిల్ టేక్ లాగే కనిపించిన యాక్చువల్లీ అది 3 షాట్స్ ని మర్జ్ చేసి 1 సింగిల్ లాంగ్ షాట్ లాగా కనిపించేలాగా చేశారు. ఇందులో కెమెరాని క్రేన్ మీద, గ్లైడ్ మీద, హ్యాండ్ హెల్డ్ అన్ని ఒకేసారి యూజ్ చేశారు. ఆడియన్స్ కి కట్ కనిపించదు. ఇందులో టోటల్ గా 30 డాన్సర్స్, 60 కార్స్ అండ్ 100 ఎక్స్ట్రా మెంబర్స్ కూడా ఉంటారు. ఒక డాన్సర్ టైమింగ్ మిస్ అయితే ఎంటర్ షాట్ మళ్ళీ చేయాల్సిందే. అలా డాన్సర్స్ వీక్స్ పాటు రిహార్సల్స్ చేశారు. లొకేషన్ లో డాన్స్ చేసేప్పుడు మ్యూజిక్ అన్ని కార్ స్పీకర్స్ లో సింక్రనైజ్డ్ గా ప్లే అవుతుంది. ప్రతి యాక్టర్ కెమెరా దగ్గరకు వచ్చినప్పుడు స్మైల్స్, ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ టైమింగ్ తో మ్యాచ్ అవ్వాలి. కొన్ని సెకండ్స్ బ్యాక్గ్రౌండ్ కార్స్ లో డాన్సర్స్ ఫ్రీజ్ అయిపోవాలి. ఫోర్గ్రౌండ్ డాన్సర్స్ మూవ్ అవ్వాలి. ఇలా చాలా డిఫికల్ట్ ఉంటుంది ఈ షాట్. ఒక రిపోర్ట్ ప్రకారం కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల ఈ సీన్ ని 47 టైమ్స్ షూట్ చేశారని టాక్ కూడా ఉంది. సో ఇవే మేము మీ ముందుకు తీసుకొచ్చిన కొన్ని అన్బిలీవబుల్ సీన్స్ ని ఎలా షూట్ చేశారు అండ్ వాటి స్టోరీస్ ఏంటి అని. ఇవే కాకుండా జాకీ చాన్, టామ్ క్రూజ్ వి కూడా ఇంకొన్ని మూవీస్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు ఇలాంటి సీన్స్ బ్రేక్ డౌన్ అండ్ బ్యాక్ స్టోరీస్ నచ్చితే ఆర్ ఇంకా ఏవైనా మూవీస్ లోని అన్బిలీవబుల్ సీన్స్ ని ఎలా షూట్ చేశారో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఆ మూవీ నేమ్, అందులో ఏం సీనో చెప్పండి. వాటి గురించి ఇంకో వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అప్పటిదాకా బై.